పహల్గాంలోని బైసరన్లో జరిగిన ఉగ్రదాడి కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ చేపట్టింది. 26 మంది పర్యాటకులను హతమార్చిన ఈ ఘటనపై కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు కేసు నమోదు చేసిన ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించిందని అధికార వర్గాలు వెల్లడించాయి. పహల్గాం దాడికి సంబంధించిన అత్యంత కీలక ఆధారమైన ఓ వీడియో ఇప్పుడు ఎన్ఐఏ చేతికి దొరికింది. బైసరన్కు వచ్చే టూరిస్టుల కోసం రీల్స్ ను చిత్రీకరించే ఆ ప్రాంతానికే చెందిన వీడియోగ్రాఫర్ ఈ దాడి మొత్తాన్ని కెమెరాలో బంధించాడని సమాచారం. దాడి జరిగే సమయంలో అతడు ఓ చెట్టుపై దాక్కుని మొత్తాన్ని తన కెమెరాలో చిత్రీకరించాడట. ఆ వీడియోల ఆధారంగా జరిగిన దారుణాన్ని ఓ వరుస క్రమంలో తెలుసుకునేందుకు జాతీయ దర్యాప్తు సంస్థకు కీలకంగా మారాయి. ఉగ్రవాదులు 2 గ్రూపులుగా విడిపోయి లోయలో వేర్వేరు దిక్కుల నుంచి కాల్పులు జరిగినట్లు అధికారులు గుర్తించారు. తొలుత 2 ఉగ్రవాదులు సందర్శకులను ముస్లిం మత ప్రచారాన్ని పాటించమని బెదిరించారు. ఆ తరువాత దాదాపు 4 కాల్చి చంపారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. సందర్శకులు తలో దిక్కుకు పారిపోగా జిప్ లైన్ అనే ప్రదేశం నుంచి మరో 2 ఉగ్రవాదులు బయటకు వచ్చి కాల్పులు మొదలుపెట్టారు. ఫోటోగ్రాఫర్ ప్రాణాలు కాపాడుకోవడానికి పరిగెత్తి తూటాలను తప్పించుకోవడానికి చెట్టు కొమ్మపై దాక్కున్నాడు. ఆ తర్వాత మొత్తం చిత్రీకరించాడు అని ఒక సీనియర్ అధికారి వెల్లడించారు. జాతీయ దర్యాప్తు సంస్థ అతడిని ప్రశ్నించి ఆధారాలు సేకరించింది. ఉగ్రవాదులు వారికి సహకరించిన ఓవర్ గ్రౌండ్ వర్కర్లను గుర్తించేందుకు ఈ వీడియో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఉగ్రవాదులు దాడి చేసే సమయంలో స్థానికుల నుంచి 2 ఫోన్లు కూడా లాక్కున్నారు. వీటిలో ఒకటి సందర్శకుడిది కాగా రెండవది స్థానికులది. ఇప్పుడు వాటిని ట్రాక్ చేసేందుకు యత్నిస్తున్నారు. వీటి ఆధారంగా ఉగ్రవాదుల ప్రస్తుత లొకేషన్లు కూడా కనుగొనే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దాడి తర్వాత నుంచి అవి స్విచ్ ఆఫ్ అయినట్లు గుర్తించారు. ఘటన స్థలం నుంచి AK-47 M4 రైఫిల్ ఖాళీ తూటాలను గుర్తించారు. ఇక ఢిల్లీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. ప్రస్తుత పరిస్థితుల గురించి వారు చర్చించినట్లు సమాచారం. మరోవైపు బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జిత్ సింగ్ చౌదరి రాజ్నాథ్ తో భేటీ అయ్యారు. సరిహద్దుల్లో పాక్ బలగాలు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న వేళ ఈ వరుస భేటీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.